ప్రెగ్నెన్సీలో ఉపవాసం చేయాలా వద్దా? ఏదైనా ఆస్పీషియస్ డే వస్తుంటే అందరూ ప్రెగ్నెంట్ లేడీస్ అడిగేది, మేడం ప్రెగ్నెన్సీలో ఉపవాసం చేయొచ్చా? మొదటి 3 నెలలు ఇంకా పిండం బాగా పెరగలేదు కదా, ఉపవాసం చేస్తే ఏమవుతుంది అని అడిగే వాళ్ళు ఉంటారు. సో అసలు ప్రెగ్నెన్సీలో ఫాస్టింగ్ అనేది రికమెండెడా కాదా? యాజ్ ఎ డాక్టర్, యాజ్ అన్ ఆబ్స్టెట్రిషియన్గా మేమైతే ఫాస్టింగ్ ప్రెగ్నెన్సీలో రికమెండ్ చెయ్యము, అసలు సజెస్టే చెయ్యము. ఎందుకు అంటే తెలుసుకుందాం. ఫస్ట్ ప్రెగ్నెన్సీ మొదటి 3 నెలల్లో ఆల్రెడీ పేషెంట్కి నాసియా, వామిటింగ్స్, మార్నింగ్ సిక్నెస్ అన్నీ ఉంటాయి. దానిపైకి మనం ఫాస్టింగ్ చేస్తే ఇంకా సిమ్టమ్స్ అగ్రవేట్ అయిపోతాయి. వాళ్ళకి మళ్ళీ హెడేక్స్, డిజీనెస్, వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ 3 మంత్స్లో ఫాస్టింగ్ అసలే చేయకూడదు. ఫాస్టింగ్ బ్రేక్ అయిపోతే మాకు ఎలానో అనిపిస్తుంది అని అడిగే వాళ్ళ కోసం కొన్ని ఫాస్టింగ్ ముందు ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. ఫాస్టింగ్ నాట్ మోర్ దాన్ 6 hours బిఫోర్ డే కొంచెం హైడ్రేషన్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్, మోర్ హైడ్రేటెడ్, మోర్ క్యాలరీ ఇంటేక్ తీసుకోండి. ఫ్రూట్స్ అంటే ఏం తీసుకుంటారు? వాటర్ మెలాను, మస్క్ మెలాను, ఆరెంజెస్, కుకుంబర్స్, ఎక్కువ వాటర్ ఇచ్చే ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోండి. స్టే వెల్ హైడ్రేటెడ్, చాలా హైడ్రేషన్ అనేది ఎక్కువ, మీరు డే ప్రీవియస్గా అంతకుముందు ఉండేదానికన్నా ఎక్కువ వాటర్ ఇంటేక్ తీసేసుకోండి. ఫుడ్, సాలిడ్ ఫుడ్ కూడా బిఫోర్ డే కొంచెం ఎక్కువగా తీసుకోండి. సో ఫాస్టింగ్ డే ఏం చేస్తారు అని అంటే, ఒక 6 hours ఫాస్టింగ్ తర్వాత ఫాస్టింగ్ని మనం ఎలా బ్రేక్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫాస్టింగ్ ఎలా బ్రేక్ చేయాలి అని అంటే, దాన్ని కూడా ఆఫ్టర్ ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ హైడ్రేటెడ్ ఫుడ్స్ తోటే స్టార్ట్ చేయాలి. ఎనీ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్ సూప్స్తో స్టార్ట్ చేయండి. లైట్ మీల్ ఆర్ ½ an hour వెయిట్ చేసిన తర్వాతనే సాలిడ్ మీల్కి వెళ్ళండి. ఇది ఆఫ్టర్ ఫాస్టింగ్ అండ్ ప్రీ ఫాస్టింగ్. మీకు ఫాస్టింగ్ చేసేటప్పుడు మాకు ఎలా తెలుస్తుంది మేడం ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అని అంటే, మనలో ఫస్ట్ వచ్చే ఫీల్ థర్స్ట్, మనకి దాహం అవుతుంది అని అంటే మటుకు వాటర్ తాగేసేయండి. దానికి మాత్రం మీరు ఏది సంకోచించకండి. ప్రెగ్నెన్సీలో మనం థర్స్ట్ ఫీల్ అవుతున్నాము అని అంటే ఫాస్టింగ్ అని మాత్రం చూడకండి, వాటర్ తాగేసేయండి. 6 hours ఫాస్టింగ్ తర్వాత మటుకు ఫాస్టింగ్ బ్రేకింగ్ని మటుకు నెమ్మదిగా చేసేసుకోండి. 6 hours ఫాస్ట్ తర్వాత సాలిడ్ మీల్ని ఒక ½ an hour బ్రేక్ ఇచ్చేసి సాలిడ్ మీల్ తీసేసుకోవచ్చు. ఫాస్టింగ్ వల్ల మీకు హెడేక్ కానీ, వీక్నెస్ కానీ, కళ్ళు తిరగడం, నాసియా, వామిటింగ్స్, పెయిన్ అబ్డమెన్ ఇలాంటివి ఏమైనా ఫాస్టింగ్ టైంలో అనిపిస్తే మటుకు ఇమీడియట్గా ఫాస్టింగ్ని ఎనీ వాటరీ ఫుడ్స్ తోటి కానీ, ఫ్రూట్ జ్యూసెస్ తోటి కానీ, వెజిటబుల్ జ్యూసెస్ తోటి కానీ బ్రేక్ చేసేయండి. డాక్టర్స్ పర్యవేక్షణలో మాత్రమే ప్రెగ్నెంట్ లేడీస్ ఫాస్టింగ్ చేసుకోండి. మెడికల్ అడ్వైస్, ప్రెగ్నెంట్ లేడీస్కి మెడికల్ అడ్వైస్ కంపల్సరీ. అండ్ ఆఫ్టర్ ఫాస్టింగ్ మీకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే తప్పనిసరిగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి.